ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల తహసీల్దార్ టి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళా మండలి హాల్లో మహిళా బాలల గ్రంథాలయం నందు జరిగిన కార్యక్రమానికి ఎంఆర్ఓ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తక పఠనం అన్నది అలవాటుగా చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో ఉంచేది చదువు మాత్రమేనని, ఆ చదువుని ఇష్టంగా చదివి గొప్ప స్థాయిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గత వారం రోజులుగా పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలు, డ్రాయింగు, క్విజ్, డిబేటు, రన్నింగు, లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అంజని, ప్రముఖ న్యాయవాది వెల్లినేని రాఘవయ్య, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ లక్కరాజు సాయి, నాగేంద్రరావు, అందే బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా ప్రతిరోజు గ్రంథాలయంకి వెళ్ళి మీ యొక్క సబ్జెక్టుతో సహా అది కూడా గ్రంథాలయానికి వెళ్ళి చదివి మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్ను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమీ పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానమ్స్ ఎత్తుక్కోవడం, అంటే మన నాలెడ్జి పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. ఓకే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఆ గ్రంథాలయాన్ని విజిట్ చేసి మీకు కావలసిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకమే తీసుకోవాలి, అదే తీసుకోవాలని ఏం లేదు. మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పుస్తకాన్ని ఎత్తుక్కోండి, లేదా మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే గ్రంథాలయం ఇన్ఛార్జ్ ఎవరున్నారో వారికి చెబితే ఆ బుక్స్ మళ్ళీ మీకు అందే విధంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. నేను ఎక్కడున్నా సరే మీకోసం దాన్ని కొనుక్కొచ్చి తెచ్చి పెడతాను, మీకోసమే. ఓన్లీ మీరు బాగుండాలని. బాగా చదువుకోండి, సరేనా? ఈ ఆటలు, పాటలు అన్నిట్లో మనమే ఫస్ట్ రావాలి. అన్నిట్లో మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది, మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్దల పేరు చాలామంది తెలుసు, నేను ఎక్కువ చెప్పను, ఒక్క నిమిషం మాట్లాడతాను. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవడం, టైం ఉన్నప్పుడు ఆడుకోవడం, ఇది మీ పని. విద్యని అర్థించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడాలంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తేవాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి స్థాయిలో వెళ్ళగాలని కోరుకుంటూ సెలవు.